అరే ఎలాంటి బ్యాచ్ బ్రహ్మానందం తింటాను పంప్ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ ట్రావెల్ విత్ నందు అండ్ ద డే 2 ఇన్ కేరళ అండ్ డే 1 వర్కల. వర్కలకైతే నేను ఫస్ట్ టైం రావడం. కేరళకి ఆల్రెడీ వచ్చాం. మీరు కేరళ బ్లాగ్స్ కూడా చెక్అవుట్ చేయొచ్చు, చాలా పిఎం ఉన్నారు బ్లాగ్స్ అని. బట్ వర్కలకైతే దిస్ మై ఫస్ట్ టైం. అండ్ నైట్ కూడా కాదు, యాక్చువల్లీ మార్నింగ్ 3 to రీచ్ అయ్యామన్నమాట ఆ త్రిపల్లి ఫాల్స్ నుంచి. అండ్ ఇప్పుడు మేము వర్కల జటాయుకి వెళ్తున్నాం. జటాయు నుంచి బీచ్కి వెళ్తాం అనమాట. సో ఎలా ఉంటుందో డే చూడాలి. అండ్ జటాయు కూడా నేను ఫస్ట్ టైం, వర్కల ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ సేమ్ లైక్ మిగతా ప్లేస్ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి కేరళలో. ఇంకా బీచ్ కూడా మేము వెళ్ళాలి. సో వీ షుడ్ సీ హౌ ఇట్ విల్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కమ్ కృతి, మేమందరం ఇలా రెడీ అయ్యాం, ఇంకా ఉన్నారు. అండ్ వీళ్ళందరూ నేను బ్లాగ్ చేస్తుంటే ఇలా నాకు అన్కంఫర్టబుల్ చేసేస్తారు. బట్ ఇట్స్ ఫైన్ గైస్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కామన్. బై ద వే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నందు. గైస్ ఇప్పుడు మీకు నేను కిందకి వెళ్ళి, మా వాళ్ళందరూ గంట సేపు నుంచి రెడీ అయ్యారు, కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఎలాంటి బ్యాచ్ చూపిస్తారండి. అండ్ బై ద వే, ఇది మా స్టే. మీకు రూమ్ టూర్ అంతా మళ్ళీ ఇస్తా. నౌ దిస్ స్టే హియర్ ఓన్లీ దిస్. ఇది మా తమ్ముడు అనమాట. ఏం చేస్తుంటాడు వాడికి తెలియదు, కానీ తిడుతూ ఉంటాడు అనమాట. ఇది కృతి అనమాట. ఇది కృతి తినడం రెడీ అవడంతా పెయిన్ తెలియదు. ఇది అపూర్వ అనమాట. ఇలా ఎందుకు కప్పుకుంటే ముఖం తెలియదు, ముఖం చూపించుకోలేని పనులు చేస్తుంటారు కావచ్చు. వీళ్ళిద్దరు కప్పులు అనమాట. దిస్ జాను అండ్ ద కామెడీ పీస్ ఆఫ్ ద గ్యాంగ్. అండ్ హీస్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మోస్ట్. మీకు అర్థమైపోయి ఉంటుంది గైస్. అంటే తిను మా అక్క, రీసెంట్లీ మ్యారీడ్. ఇలా మ్యారీడ్ అనమాట. ఫ్రీ అయితే కాదు గైస్ నేను. And he's none other than the Tintipoth of the batch, Jagdish Royal. JT, just John things. And make main candidate, gang leader. Guys, gang leader. The Brahmanandam of the gang, award goes. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. The gang award goes to Charan. అదనమాట మా గ్యాంగ్. అని మీ అందరికి తెలుసు, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద హాట్ లేడీ ఇన్ ద గ్యాంగ్. ఏమంటారు గైస్? ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గైస్ నన్నే అంటున్నారు అందరు, నన్నే అంటున్నారు. లెట్స్ గో. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి జటాయికి వెళ్తున్నాం, అక్కడ నుంచి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మకి స్టే అయితే చాలా బాగా నచ్చింది అండ్ వి గాట్ ఇట్ ఇన్ ఎ గుడ్ ప్రైస్. ఆ డీటెయిల్స్ అంతా ఒక వీడియో పెడతా, వాచ్ ఇట్. బై గైస్. వీళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అడగండి. జగదీష్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? రెడీ తెలీదు. వచ్చింది ప్లేస్కి, కానీ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు మళ్ళీ. ఇక్కడ అట్టికట్ చెట్టు దొరకనట్టు. మా ఇంట్లో టికెట్ చెట్టు ఉంటుంది. ఒక బ్యాచ్ తిండిపోదు బ్యాచ్. దొయినా ఫస్ట్ తిండిలేని కదలదు, అందుకే ఇట్లున్నాడు. ఆయనతో పాటు నేను అందరికి తింటా అంటాడు, పంపుతుంటాను. Guys, we are at Jatayu Art Center. సో లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళి టికెట్ తీసుకొని జిప్ లైన్లో పిలుచుకెళ్తారంట. ఆ లోపల ఎలా ఉంటుంది వీళ్ళు గో అండ్ సీ. ఇక్కడ చూడండి గైస్. యాక్చువల్లీ డే టైమ్స్ వస్తే మీరు కొంచెం బయట ఫొటోస్ దిగచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద బయట జస్ట్ నార్మల్. అండ్ దిస్ పార్కింగ్ ఏరియా, ఇది పార్కింగ్. అక్కడ టికెట్ మాలా ఉండాలి, సింగిల్ ఉండాలి. మాలా సింగిల్ సోస్ ఎలా ఉంటుంది కపుల్స్ ఎలా ఉంటుంది సింగిల్ లైఫ్ ఇస్ పీస్ఫుల్ గైస్. కపుల్స్ వస్తే ఉంటుంది బేబీ అట్లా కపుల్కి వస్తే అబ్బాయిల పరిస్థితి ఇలా, అమ్మాయిల పరిస్థితి ఇలా చూసి నేర్చుకోండి గైస్.
అసలు పైన అవన్నీ ఉన్నాయి కదా. గైస్ అక్కడ టికెట్ చూపించిన తర్వాత ఇట్లా ఎంటర్ అవ్వాలి. మీకు రాదు, మీకు ట్రాన్స్లేట్ చేయలేను. పర్సన్ 3,160. గైస్ సో ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది. జిప్ లైన్లో మనకి జటాయి దగ్గర పిలుచుకెళ్తారు. పర్సన్ ఇట్ ఈస్ 50 రూపీస్. పర్సన్ 3,160. అంతే గాయస్ ఎక్స్ప్రెషన్లో తప్పేమో టూరిస్ట్ ప్లేస్లో అట్లనే కాస్ట్. మరి దానికి 250 రూపీస్ కూడా ఎందుకు పెడుతున్నారు గాయస్? జస్ట్ గైస్ సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. తెలిసి చాయ్ అలా కాస్ట్ ఎంత రాదు అప్లికేషన్. ప్రైజెస్ మరి రీజనబుల్గానే ఉన్నాయి కదా, మరి ఓవర్ ప్రైస్ ఏమైనా. సో మీరు ఏమైనా తినాలనుకుంటే వచ్చి తినచ్చు. గైస్ నేను తిని రావడం మరి లేట్ అయింది అనమాట. నేను జాను సపరేట్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అయితే రన్నింగ్లోనే ఎక్కేసాను గైస్. లోపల రాపర్ అన్నమాట. ఇట్లా టర్న్ అయితే తిరుగుతుంది. తిరగడం ఏంటో రన్నింగ్లో ఉన్నప్పుడే మనం ఎక్కేసారనమాట. సో లేట్ రావడం వల్ల అడ్వాంటేజ్ అంటే మనం ఒకటి స్పెషల్గా వెళ్తున్నాం. సో ఇప్పుడు జటాయి ఉంటుంది కదా, అక్కడికి పిలుచుకెళ్తున్నాం వాళ్ళని. అండ్ జటాయి స్టోరీ వచ్చేసి రామాయణంలో రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళేటప్పుడు గద్ద అడ్డం వస్తుంది కదా, ఈగల్. సో అప్పుడు రావణాసుడు ఒక బింగి కట్ చేస్తాడు అనమాట, నరికేస్తాడు. సో ఆ బింగి ఇక్కడ పడింది. సో దానివల్ల ఆ బింగ్ ఇక్కడ పడడం వల్ల ఈ ప్లేస్ జటాయుగా మార్చారనమాట. ఆ బింగ్ ఇక్కడ పడ్డ ప్లేస్ వాళ్ళు అక్కడ జటాయు ఒక జటాయుని బిల్డ్ చేసి అలా చేశారనమాట. దాని సౌత్ దీనికి జటాయు అని ప్లేస్ వచ్చింది, నేమ్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ రన్ అవుతూనే ఉన్నాయి కదా ఇలా జిప్ లైన్స్ లో. అది వెంటనే పోతుంది, అక్కడ ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. కనిపిస్తున్నారు కదా జటాయు, కనిపిస్తుంది ఆ బ్లాగ్ లో కనిపిస్తున్నా. సో అదనమాట, అక్కడికి వెళ్తున్నాం మనం. చాలా బాగుంది యాక్చువల్లీ. సరౌండింగ్స్ కూడా మొత్తం ఇట్లా కొండలు. అక్కడ మనకి హెలిప్యాడ్ కూడా కనిపిస్తుంది గైస్. హెలికాప్టర్ సరే వస్తే మేబీ దే విల్ స్టాప్ దేర్ అనుకుంటా. అండ్ దట్ ఇస్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ జటాయు అట్ సెంటర్. నుంచి మా వాళ్ళు జగదీష్, ఇందిరా, కృతి వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మమ్మల్ని చూస్తూ. గైస్ ఇక్కడ నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి కూడా ఉంది, ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి కింద. గైస్ వచ్చేసాం, ఇప్పుడు కూడా రన్నింగ్ లో దిగాలనుకుంటా గైస్. యాక్చువల్లీ మనకి చూడడానికి నేను చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను కల్చర్ అని. మై గాడ్ దగ్గర నుంచి చాలా పెద్దగా ఉంది, నిజంగా ఈగల్లాగా అయ్యి అంత బాగుంది. సినిమాటిక్లో తీస్తాను. ఓ జానే జానా గాయ్ జటాయు. Look at the view. Could you?
అంటే ఇక్కడ పక్షిడే పడిందంట అది. గైస్ అది చాలా ఏమంటారు అపురూపమైన స్టోరీ. వీళ్ళని అక్కడ పడిందంట అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుకుంటే మా మీదనే మీలా బ్లాగ్ లో చెప్పుకోవాలా? ఎందుకంటే మీరే అలా చేసిందంట. పాండ్ ఉందంటే ఇక్కడ పడింది. యాక్చువల్ లోపల ఏం లేదు గైస్. త్వరలో మ్యూజియం పెడతారంట. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడేం లేదు, బట్ దే ఆర్ బిల్డింగ్ ఏ మ్యూజియం అండి. మా ఇక్కడున్న గద్ద ముక్కు అండ్ మా తమ్ముడు ముక్కు రెండు ఒకేలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఉంది, నాది కొంచెం మొద్దు పడిపోయింది. షార్ప్ చేసుకుంటా. గైస్ మీరు కూడా తెలివిగా స్టార్టింగ్లో ఫోటోలు దిగండి, కానీ ఇక్కడ ఇంకా మంచిగా కనిపిస్తుంది మెరక్కి వస్తే. ఆడ కొట్టుకుంటున్నారు మా వాళ్ళందరూ, మేము తెలివిగా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం. యూజ్ చేయండి, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ. అండ్ అటు సైడ్ చూస్తే మనకు టెంపుల్ కూడా ఉంది. దిస్ ఈజ్ రాముడు టెంపుల్. ఆడ సీతపాదం ఉంది, రామపాదం. దాంట్లో సీతపాదం ఉంది. పక్కన ఇద్దరు కలిసి వచ్చింది. ఆయన కాలు పెట్టింటే ఆయన ఆడ కాలు పెట్టింది. రాముడు ఇంకో పోదాం, లేపాక్షిలో ఉంది కదా, ఈడో కాలు పెట్టి ఆ లేపాక్షిలో కాలు. హలో మిస్టర్ నందిని రెడ్డి గారు, ఇటు నుంచి బీచ్ గాయస్ ఇప్పుడు మేము రాముడు టెంపుల్లో ఉన్నాం. అక్కడ రాముడు రియల్ గోల్డ్తో చేసింది అనమాట. కానీ మనకు అది లోపలికి అలౌ చేయట్లేదు, బయట నుంచి అద్దంలో చూడాలి. అందుకే వీడియో ఫోటో తీయవు. ఇక్కడ చూసి రాముడు టెంపుల్ చూసావా ఇది? రిఫ్రాక్షన్ కనిపిస్తుంటాయి గైస్, అంతే. కొంచెం టాబ్లెట్స్ మర్చిపోయారు అప్పుడప్పుడు. మెంటల్ టాబ్లెట్స్ మర్చిపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది కావాలి. కాదు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మ్యాచింగ్ నాయిస్. గైస్ మేము జటాయు నుంచి బ్యాక్ టు వర్కలా బీచ్. ఇక్కడ ఆన్ ద వే హోమ్ స్టే. ఇక్కడ బీచ్కి నడిచే దారిలో చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి అండ్ హాస్టల్స్ ఉన్నాయి. చాలా క్యూట్ అండ్ లెట్స్ గో టు బీచ్. ఏ జగదీష్, హాయ్ జగదీష్. 35 సెంట్లు. జగదీష్ ఇస్ ఆల్వేస్ 35 lakhs. The beach is so beautiful. Nandu, close your eyes. I'll touch your close.
ఈ అమ్మ అంతా చూసేసి ఈ సన్న 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 ఓ మై గాడ్ గాయ్స్, అసలు మీ కళ్ళతో చూస్తే మీరు ఇంకా చచ్చిపోతారు ఈ సన్సెట్. చాలా వావ్ ఎక్స్ప్రెషన్ ఇవి. గైస్ ఇక్కడ ఎంత బాగుందంటే చూడండి గైస్ మీరే సన్సెట్. గైస్ ఇక్కడ బీచ్ లో అలౌ చేయట్లేదు, అన్ని ఇలా క్లిఫ్ నుంచి దూరం. బట్ బీచ్ ఇస్ వామ్ గైస్. గాయస్ యాక్చువల్లీ బీచ్ లోకి అలౌ చేస్తున్నారు. ఫైనల్లీ బీచ్కి వచ్చేసా.